ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయనే చెప్పుకోవాలి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ అవుతున్న నేపథ్యంలో మరొకటి ఇప్పుడు తాజాగా మన వద్ద బ్రేకింగ్ ఉంది. మనం చెప్పుకోవాలి ప్రధానంగా ఇప్పటికే టీడీపీ పార్టీ, జనసేన పార్టీ పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ పొత్తులో బీజేపీ కూడా దాదాపుగా పొత్తులో జాయిన్ అవ్వడానికి దాదాపుగా ఖరారైనట్టుగా తెలుస్తుంది. బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీలు కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు మన వద్ద సమాచారం ఉంది. బీజేపీ ఇందుకు గాను 10 అసెంబ్లీ స్థానాలను, 2 ఎంపీ స్థానాలను అడుగుతున్నట్టుగా సమాచారం అందుతుంది. ముఖ్యంగా పురంధేశ్వరి ఎవరైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఉన్నారో పురంధేశ్వరి, ఆమె విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయబోతున్నట్టు మనకు సమాచారం అందుతుంది. రేపు ఈరోజు తరుణ్ చుంగ్ బీజేపీ విజయవాడ రాబోతున్నారు. రేపు బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం అయితే నిర్వహించబోతున్నారు. ఈ కోర్ కమిటీ సమావేశంలో తరుణ్ చుంగ్కి ఎవరితో పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది, టీడీపీ జనసేనతో పొత్తులో వెళ్తే ఏ విధంగా పార్టీకి బెనిఫిట్ అవుతాయి అనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో నేతలు క్లారిటీ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మన వద్ద ఉన్న సమాచారం ప్రకారం అయితే బీజేపీ పార్టీ పూర్తి స్థాయిలో ఈ జనసేన, టీడీపీ కూటమితో కలవటానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించి అంశం కూడా కొలిక్కి వచ్చినట్టుగా మనకి సమాచారం అందుతూ ఉంది. తొలుత 10 అసెంబ్లీ స్థానాలు కావాలని బీజేపీ, టీడీపీని డిమాండ్ చేసినప్పటికీ కూడా టీడీపీ 5 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలు ఇవ్వడానికి అంగీకారం తెలిపింది. అయితే అట్లీస్ట్ ఒక 8 అసెంబ్లీ స్థానాలనైనా ఇవ్వాలని కూడా, ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో, ఏపీలో కొన్ని ప్రాంతాల్లో బీజేపీకి మంచి ఓట్ బ్యాంక్ ఉంది. అలాంటి ప్రాంతాల్లోనైనా బీజేపీకి సీట్లు కేటాయించాలని టీడీపీని ఇప్పటికే డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఒక కొలుక్కు వచ్చినట్టుగా సమాచారం అందుతూ ఉంది. మరికొద్ది రోజుల్లోనే, అంటే మరొక వారం రోజుల్లోనే ఈ పొత్తులకు సంబంధించి బీజేపీ కేంద్రం ఒక కీలక ప్రకటన అయితే విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 2014 ఎన్నికలు చూసుకుంటే, రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా వెళ్ళాయి. ఈ కూటమి అప్పుడు సక్సెస్ అయింది. టీడీపీ అధికారంలోకి వచ్చింది. బీజేపీలో కొంతమంది మంత్రులకి, కొంతమంది ఎమ్మెల్యేలకు కూడా మంత్రి పదవులు వచ్చాయి. ముఖ్యంగా కామినేని శ్రీనివాసరావుకి క్యాబినెట్లో చోటు దక్కింది. హెల్త్ మినిస్టర్గా కూడా చంద్రబాబు నాయుడు అవకాశం ఇచ్చిన పరిస్థితి అయితే క్లియర్గా కనిపించింది. అయితే 2019లో అన్ని పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. ఇలా విడివిడిగా పోటీ చేసినప్పుడు వైసీపీ వేవ్ ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. మళ్ళీ 2024 ఎన్నికల్లో ఇప్పుడు 3 పార్టీలు కలిసి వెళ్తే ఖచ్చితంగా అది కూటమికి ఉపయోగపడే విధంగానే ఉంటుందనేది అయితే 3 పార్టీలు కూడా భావిస్తున్న పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వచ్చే ఎన్నికల్లో ఈ 3 పార్టీలు కలిసి వెళ్ళే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనేది మన వద్ద ఉన్న సమాచారం. మరికొద్ది రోజుల్లోనే అధికారికంగా దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూడా ఒక కొలిక్కి వచ్చిందని మన వద్ద సమాచారం అందుతూ ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే 10 అసెంబ్లీ స్థానాలను అయితే బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది. కానీ టీడీపీ కేవలం 5 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలు ఇవ్వటానికి అంగీకారం తెలిపినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయబోతున్నారు. ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. అదే బ్రేకింగ్ మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా బీజేపీ పార్టీ, జనసేన పార్టీ, టీడీపీ 3 కలిసి ఈసారి వచ్చే ఎన్నికల్లో బరిలో దిగబోతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ అవుతున్న నేపథ్యంలో రేపు షర్మిల అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేస్తున్న నేపథ్యంలో, ఆల్ ఇండియా కార్యదర్శిగా పగ్గాలు తీసుకుంటున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి స్టాండ్ తీసుకుంటుంది, ఆ స్టాండ్ వల్ల ఎవరికి ఉపయోగపడుతుంది, కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్గా పోటీ చేస్తుందా, ఇండివిజువల్గా పోటీ చేసినట్లయితే ఎవరు ఓటు బ్యాంకును చీలుస్తుంది అనే అంశాలకు కూడా రాజకీయ విశ్లేషకులు లెక్కలేసుకుంటున్న పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా వచ్చే ఎన్నికల్లో 3 పార్టీలు కలిసి బరిలో దిగబోతున్నాయనేది అయితే దాదాపుగా స్పష్టమైంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మరికొద్ది రోజుల్లో వచ్చే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. టీడీపీ కూడా సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూడా ఒక కొలుక్కు వచ్చింది.
ఉంది. 5-8 అసెంబ్లీ స్థానాలు, 1-2 ఎంపీ స్థానాలు ఇవ్వటానికి టీడీపీ దాదాపుగా ఓకే చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మరొక 2 వారాల్లో దీనికి సంబంధించి కీలక ప్రకటన అయితే రాబోతుందనేదే మనం చెప్పుకోవాలి. ఇప్పటికే ఢిల్లీ పెద్దలకు సంబంధించి కూడా ఇదే సమాచారాన్ని అందించినట్టుగా తెలుస్తుంది. రేపు బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం ఉంది. ఈ కోర్ కమిటీ సమావేశంలో కీలకంగా పొత్తులకు సంబంధించి వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తులు పెట్టుకోవాలి అనే అంశాలకు సంబంధించే ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తరుణ్ చుంకి రాష్ట్ర పరిస్థితులన్నీ వివరించి ఎవరితో పొత్తులో ఉంటే బెటర్‌గా ఉంటుంది అనే ఈ ఇన్‌పుట్ అంతా ఇచ్చిన తర్వాత కేంద్రంలో ఉన్న పెద్దలతో చర్చించిన తర్వాత ఒక కీలక ప్రకటన అయితే వచ్చే అవకాశాలున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా 2024 ఎన్నికల్లో, 2014 ఎన్నికల్లో ఎలా అయితే కూటమిగా బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీలు కలిసి పనిచేశాయో 2024లో కూడా అదే కూటమి మళ్ళీ రిపీట్ కాబోతుంది. అయితే రిజల్ట్ కూడా రిపీట్ అవుతుందా? లేదంటే కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ అవుతున్న నేపథ్యంలో ఓటు బ్యాంక్ చీలి మరి అధికార పార్టీ ఏమైనా బెనిఫిట్ పొందే అవకాశాలు ఉన్నాయనేవి చూడాల్సింది. ఓవరాల్‌గా చూసుకుంటే బీజేపీ పార్టీ, టీడీపీ పొత్తుతో ఉండడానికి దాదాపుగా అంగీకారం తెలిపినట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగా 5-8 అసెంబ్లీ స్థానాలను బీజేపీ కేటాయించే అవకాశాలున్నాయి. 1-2 ఎంపీ స్థానాలైతే కేటాయించే అవకాశాలైతే క్లియర్‌గా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరొక 2 వారాల్లో అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి.